సార్ డాక్టర్ గారు ఇప్పుడు కొంతమంది ఇంటిమేట్ అయిన తర్వాతకి కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ అంటూ వస్తూ ఉంటాయి. ఎందుకు జరగొచ్చంటారు ఈ విధంగా? ఇది పర్సనల్ హైజీన్ రిలేటెడ్‌గా చాలా వరకు ఉంటాయి. ఏందంటే కామన్ ఇన్ఫెక్షన్స్ వస్తా ఉంటాయి. సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటాము. కొద్దిమందికి అడోలసెంట్‌లో గాని, పోస్ట్ ప్యూబర్టల్‌లో గాని, ప్రీ మ్యారిటల్‌లో గాని అబ్నార్మల్ సెక్షువల్ ఎక్స్ట్రా మ్యారిటల్ ఆల్‌మోస్ట్ ఈ హ్యాబిట్స్ ఉండడము, అట్లాంటివి ఉన్నప్పుడు ఏందంటే వాళ్ళకొక ఈ సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చుంటాయి. ఓకే. అలా వచ్చిన వాళ్ళకి ఒకరి నుంచి ఒక పార్ట్నర్‌కి ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశాలు ఎక్కువుంటాయి. సో, దానివల్ల డెఫినిట్‌గా వాళ్ళు ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం ఎక్కువుంటది. దీన్ని సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటారు. సో, ఓకే. ఇది ఇలా లేకున్నా గూడా కొద్దిమందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కామన్‌గానే. సో, ఆ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్‌గా సఫర్ అవుతా ఉంటారు. అట్లా కాకుండా ఫీమేల్స్‌లో కామన్‌గా ఈ క్యాండిడల్ డిశ్చార్జెస్ వస్తా ఉంటాయి. వెజనల్ డిశ్చార్జెస్ వస్తుంటాయి. అవి కూడా సఫర్ అవ్వచ్చు. ఓన్లీ సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్ అనే కాదు, మిగతా ఇన్ఫెక్షన్స్ గూడా కామన్‌గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటర్‌కోర్స్ ముందు, తర్వాత ఇంటర్‌కోర్స్ తర్వాత గూడా కపుల్ యూజువల్‌గా యూరినేషన్‌కెళ్ళి ఎంప్టీ చేసుకుంటే వాటెవర్ ద బాక్టీరియా అది ఫ్లష్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇట్లాంటి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటే వాళ్ళకు పోస్ట్ కాయిటల్ ప్రొఫైలాక్సిస్ అంటాం.